హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, తిరిగి మళ్ళా దేవుని మాటలు ఈ విధంగా కలుసుకొని మాట్లాడడానికి మీకు, నాకు, అలాగనే మీకు, మీ బిడ్డలకి, సంఘానికి, భూమి మీద ఉన్న అందరికీ కూడా మళ్ళా ప్రభు మాటలు వినగలిగే స్థితి, గ్రహించగలు హృదయం దేవుడిచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి మనలందరినీ సజీవ లెక్కలు వంచి మాటలు వినటానికి అవకాశం ఇచ్చిన దేవుడికి వందనములు, స్తుతులు తెలియచేసుకుంటూ మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం. మేము క్షేమంగా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, క్షేమం కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాల్లో ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలులన్నిటికీ తండ్రి నీకు వందనాలు బిడ్డల తరపున చెల్లిస్తున్నాం. నైనా రాబోయే పరిస్థితుల్లో బిడ్డలకు మంచి ఆరోగ్యము, ఆవశ్యని, నెమ్మదిని, కుటుంబాల అవసరాలు తెచ్చేమని అడుగుతూ తండ్రి కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతాను. కానీ కృపను మాకు తోడుగా ఉంచి వినగలిగే చెవి, గ్రహించగల హృదయం ఇచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మన తల్లిదండ్రులు కూడా మనల గురించి జాగ్రత్త తీసుకుంటారు, బాగా చూసుకుంటారంటే అది రాంగే, తప్పే అనుకోవచ్చు దేవుని పిల్లారు. ఎందుకంటే ఈనాటి కాలంలో మనం చూస్తున్న పరిస్థితులను బట్టి. కానీ దేవుడు మనల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, మనల గురించి ఎంత కేర్ తీసుకుంటారో, భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా అంత జాగ్రత్త మన ఎడల తీసుకోలేరు, కాపాడలేడు, చూడలేరు, అలా పోషించలేరని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. ఎందుకు అంటే ఈనాటి కాలంలో మనం చూస్తే దేవుని పిల్లరా, సొంత తండ్రి మరి కడుపును పుట్టిన బిడ్డని పాడు చేయటము, అనుభవించడము, సొంత తల్లి ఆ బిడ్డను బావిలో వేయటము, వాతలు పెట్టడము, హింసించడము, చిన్న చిన్న పిల్లలను తల్లే చంపేయడము, ఇవన్నీ మనం చూస్తే నిజంగా వీళ్ళకి ప్రేమ లేదేమో మన మీద అన్నట్టుగా మనకుంటుంది దేవుని పిల్లలు. అంటే అంత కోరత్తమైన మనసు ప్రపంచాన్ని కోరత్తములోకి తీసుకెళ్ళిపోయాడు అపవాది. అలా తయారు చేసి ప్రేమ, అనురాగాలని లేకుండా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లలు. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడటం మేలు, దేవుని నమ్ముకోవటం మేలు, దేవుని కాపాడమని బ్రతిమలాడుకోవటం మేలు దేవుని పిల్లలు. ఎందుకంటే భూమి మీద మనకంటూ సంరక్షకులు ఎవరు లేరు దేవుడు అని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా. అయితే జీవగ్రంథం అందు మరి దేవుడు చక్కగా మనల గురించి ఏం మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథమందు లెక్కించుకున్నావు. అంటే దేవుడు మనల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడు, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి దేవుని పిల్లరా. గర్భంలో పిండమై ఉండంగానేనంట ఆయన కన్నులు మనల్ని చూసినాయి అంట. నియమింపబడిన దినంలో ఒక్కటైనా కాకమునిపేనంట మన ఆవశ్యకాలం, మన భవిష్యత్తు, మన జీవితం అంతా కూడా దేవుడంట తన గ్రంథం అందంట దేవుని పిల్లల రాసుకున్నాడంట. ఎందుకు భూమి మీదకి వచ్చారు మనం? ఇంతకీ ఏ పని మీద వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏ పని దేవుడు మనకు నియమించాడు అని చెప్పి దేవుని పిల్లరా, ప్రతి ఒక్కళ్ళం కూడా మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధన చేసుకొని దేవుని మీద ఆధారపడి మనం అడగగలిగితే దేవుని పిల్లరా, ఒక సంరక్షకుడుగా దేవుడు మనల్ని చల్లగా కాపాడుతాడు, అన్ని విషయాల్లో కృప చూపుతాడు. ఆయన కంచె కాపుదల వేసి మనలకి ఏ ఆపదలోకి వెళ్ళకుండా ప్రతి కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు ఎవడన్నా ఉన్నారంటే అది దేవుడే నేను చెప్పుకోవచ్చు దేవుని వల్ల. ఇవాళ బంధువుల వల్ల పొల్లే మేనమామ ఉన్నాడంటే భయమే, ఇదిగో పోలీసులు ఉన్నారంటే భయమే, కోర్టులు ఉన్నాయంటే భయమే, పోనీ రాజకీయ నాయకులకు అధికారం కలిగిన వారు ఉన్నారంటే భయమే. అంటే ప్రపంచమంతా మోసము, దగ ఎన్ని చూస్తే మనకి ఎలా ఉంటుంది దేవుని పిల్లరా, తెలియని భయం అనేది మన జీవితంలో, వణుకు అనేది మనలో వస్తుంది. కానీ దేవుడే ఒక సంరక్షకుడుగా ఉంటే ఈ లోక అధికారాలన్నిటిని కూడా దేవుడు అణసగలిగిన వాడు, మనల్ని కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఎవరంటే దేవుడు. అందుకనే నేను అన్ని కూడా నా జీవగ్రంథంలో నిన్ను గురించి రాసుకుంటున్నానని దేవుడు చెప్తుంటే, ఇదిగో పౌలు గారు అయితే ఒక మాట చెప్తున్నాడు గలతీ పత్రికలో చూస్తే దేవుని పిల్లరా. ఏం చెప్తున్నాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, అయినను తల్లి గర్భమందు పడినదు మొదలుకొని
నన్ను ప్రత్యేకపరిచావు. అంటే పౌలు గారు అన్నాడు, అయ్యా నా తల్లి గర్భంలో పడినది మొదలుకొని నన్ను నువ్వు ప్రత్యేకపరిచావు. ఒక పనికనే నన్ను నియమించుకొని ఈ లోకాన్ని పంపించావు. నువ్వు నన్ను ఒక పనికని నియమించి, చూడు నా తల్లి అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవునికి నేను అన్ని జనులలో దేవునికి పనికి రాకుండా వెళ్ళిపోతున్న వారందరికీ ఆ మహానుభావుడైన దేవుని గురించి చెప్పి మంచి మార్గంలో పెట్టాలనేదే కదా నీ ఇష్టము, అలా నడిపించాలనేదే కదా నీ ఇష్టము. అందుకని నా తల్లి గర్భంలో పడంగానే నన్ను ప్రత్యేకపరిచావు. ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా నన్ను ఉంచుకుంటానైనా ఒక ప్రత్యేకపరిచి అన్ని జనుల గురించి పాడే తాగుడికి తిరుగుడికి బానిసలైన పోయిన బిడ్డలకి నీ మంచి మాటలు, నీ గుణాలు చెప్పి అదిగో వారిని మంచి మార్గంలో నడిపించే వ్యక్తిగా నన్ను ఆయన నువ్వు ఏర్పరచుకున్నావు కదయ్యా. నిజంగా నీకు వందనాలయని పౌలు గారు దేవుడికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు. ఇంకా చూడగలిగితే కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు. చూద్దాం దేవుని పిల్లరా, 56వ అధ్యాయం 56లో 8వ వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. నా సంచారములను లెక్కించను. అంటే నేను నడవటము, నా పాదములు ఎక్కడికి వెళుతున్నాయి, దేనికోసం వెళుతున్నాయి, ఏటి కోసం పరుగులు తీస్తున్నామని నా సంచారాలను లెక్కించి ఉన్నావయ్యా. అంటే నేను నడిచే నడక, నా కన్నీరు, సంచారములు అంటే నేను నడిచే నడవడికి చూస్తున్నావు. నా కన్నీరు నీ బుడ్డులో దాచుకున్నావంటే మళ్ళీ మీరు అమాయకంగా ఆలోచించుకుంటారు. సీరియల్ చూసి ఏడుస్తారు చాలామంది కదండి. సీరియల్స్ చూసి ఏడి నా కన్నీరు దేవుడు బుడ్డిలో దాచుకున్నాడంటే తప్పే కదా. సినిమాలు చూసి ఏడుస్తారు చాలామంది, అవును కదా. సినిమాలు చూసి ఏడ్చి నా కన్నీరు దేవుడు బుడ్డిలో ఎన్నిసార్లు ఏడ్చాను దాన్ని దాచిపెట్టాడు అన్నా అంటే పిచ్చదాని అనుకుంటాను నేను. ఇంక రెండోది ఏందో తెలుసా, శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడుపు కూడా రాదు. పక్కన వాళ్ళు ఏడుస్తుంటే ఆడకపోతే ఏమన్నా అనుకుంటారని చెప్పి ఏడుస్తుంటాం మనం కొంతమంది కదండి. మీరు బాగా ఆలోచించండి. బహుశా అలా ఏడ్చి నేను అలసిపోయాను కాస్త ఏడ్చి అవేమన్నా దాచిపెట్టాడేమో అని అనుకుంటావేమో నువ్వు. అది కూడా కాదు. మరి ఏ కన్నీటిని గురించి చెప్తున్నాడు ఈయన? ఏ కన్నీటిని గురించి చెప్తున్నాడు? ఏం వివరించాలని దేవుడు మనకు చెప్తున్నాడు? నీ సంచారం నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు అన్నాడు. అంటే నువ్వు దేనికోసము ఈ పాదంలో తల్లి గర్భంలో ఉండగా నేను చేశాను, ఈ శరీర అవయవాల నిర్మాణం ఒక పిండమై ఉండగా నీ తల్లి గర్భంలో నేను ఎందుకు చేశాను అని అంటే, చెడు మార్గంలో వెళుతున్న నా పిల్లలందరినీ ఆ చెడు నుంచి తప్పించి వాళ్ళందరినీ పవిత్రమైన మార్గంలో నువ్వు నడిపించడానికి నువ్వు సంచారం చేస్తున్నప్పుడు నేను చూశాను నిన్ను. రెండోది ఏందో తెలుసా, దారి తప్పి నాకు పనికి రాకుండా చీకటి సంబంధులుగా మారిపోయి భయంకరమైన తాగుడికి, వ్యసనాలకి, ఇదిగో మత్తు పదార్థాలకని, గుటకాలని ఇలా పతనమైపోతున్న వారిని చూసి నాయనా మారువయ్యా వాళ్ళని అని చెప్పి దివారాత్రులు ఏడ్చావే, నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీరు నా బుడ్డిలో దాచిపెట్టాను. ఇంకేంటో తెలుసా, అవన్నీ కూడా జీవ గ్రంథంలో రాసుకున్నాడు. తన కవ్విలంటే ఆయన బుక్లో రాసుకున్నాడంట. నీ సంచార మార్గంలో నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళావు, ఎవరిని కలిసావు, వారితో ఏం మాట్లాడావు, వాళ్ళు నిన్ను అవమానించినప్పుడు పర్వాలేదనుకో నీ కష్టాన్ని నష్టాన్ని మింగి వారిని మళ్ళా పలకరించి వారికి ఎన్ని మంచి మాటలు చెప్పావు, వారి మారాలని ఎంతసేపు నువ్వు ఏడ్చావని నీవన్నీ కూడా నేను నా కవిలలో దాచుకున్నాను అని చెప్పాడు దేవుని పిల్లారా. అంటే నువ్వు దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన మనము ఇదిగో భయంకరమైన చీకటి సంబంధమైన చీకటి శక్తులు మనల్ని ఆవరించి ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి చీకటి సంబంధాలుగా చెడ్డవారిగా మనం మారిపోతున్నప్పుడు వారికి ఆ సంచార మార్గంలోను వెళ్ళి వారికి నీతి కలిగిన మాటలు చెప్పి ఆ చీకటి సంబంధమైన శక్తులు వాళ్ళ నుంచి బయటికి తరిమేసి వారిని తీసుకొచ్చి ఎరుగు మార్గంలో నిలబెట్టడానికి నువ్వు ఎన్ని రోజులు ఏడ్చావు, ఎంత కష్టపడ్డావు. ఆ కన్నీరంతా నా కవిలలో దాచుకున్నాను. నేనేందంట గ్రంథములో వాటిని రాసుకున్నాను. ఎప్పుడు, ఎందుకు, ఎన్ని రాసుకున్నాడు? నేను నా తల్లి గర్భంలో పిండమై ఉండగా నన్ను చూసి ప్రత్యేకపరిచాడు దేవుడు. ఆ ప్రత్యేకతలో నేను భూమి మీదకి వచ్చిన నన్ను ప్రత్యేకంగా చీకటి సంబంధమైన వాటిని ఆవరించకుండా కాపాడాడు కదా. అందుకని చెప్పేసి దేవుని పిల్లారా, నాకు ఈ లోకంలో నిజంగా ఒక కంచె కాపుదలేసి నన్ను క్షేమంగా మనల్ని చూడగలిగింది ఎవరంటే
దేవుడే. ఇవాళ ప్రపంచంలో మనం చూస్తే ఒక తండ్రి వల్ల మనకు సేఫ్టీ లేదు, పోని తోబుట్టులు అనుకోవడానికి వీళ్ళు వాళ్ళ వలన మనకు సేఫ్టీ లేదు, పోని తల్లి అనుకోవటం ఆ వలన మనకు సేఫ్టీ లేదు, పోని తండ్రి అనుకుందాం ఆ వారి వల్ల సేఫ్టీ లేకుండా ఇవాళ ఆడపిల్లలు నిజంగా ఘోషిస్తున్నారు. దేవుని పిల్లరా, నిజంగా ఆ భారతదేశంలో ఆడవాళ్ళకి ఎంత విలువండి. ఆ విలువలని ఏమైపోతున్నాయి, ఆ విలువలని కనుమరుగైపోతున్నాయి. దేవుని పిల్లారా, బాధ కలుగుతుంది. దేవుని పిల్లారా, కనుక మనము సాధ్యమైనంత వరకు ఇలాంటి చీకటి శక్తులు పట్టి మరి ఆడపిల్లల మీద, ఆడవాళ్ళ మీద భయంకరమైన నరహత్యలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, తాగుడుకు అలవాటు అయిపోయిన బానిసల గురించి దివారాత్రులు దేవుడి సన్నిధానంలో మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ చీకటి సంబంధమైన శక్తుల నుంచి వాడికి విడుదల కలుగు చేసి ఒక పవిత్రమైన మార్గంలో నడవటానికి కుదిరి. దేవుని పిల్లరా, అనేక మంది దైవజనులు సంచారమైన మార్గంలో వారికి దేవుని మాటలు చెప్పి మార్చాలని వారి కోసం పరిగెత్తుతున్నప్పుడు దేవుని పిల్లరా, మనము కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలని కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు మన కన్నీరంట ఆయన కవలిలో ఏమనుకుంటాడంట, రాసుకుంటాడంట. దేవుని పిల్లారా, ఎంత ప్రేమ చూడండి. దేవుని పిల్లారా, కనుక ఎంత ప్రేమ కలిగిన దేవుడిని ప్రపంచమంతా తెలుసుకొని ఆయన మంచి మార్గంలో నడిచేవారిగా ఉండునట్లు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. ప్రపంచానికి దయ్యం పట్టిందయ్యా, చీకటి ఆవరించిందయ్యా, చీకటి శక్తుల వలన పీడింపబడుతున్నైనా వ్యభిచారమనే దయ్యం పట్టిందయ్యా, తాగుడనే దయ్యం పట్టిందయ్యా, డబ్బు అనే దయ్యం పట్టిందయ్యా, పదవులనే దయ్యం పట్టింది తండ్రి. నాయనా ఇదిగోనైనా అబద్ధ సాక్ష్యాలు పలికే దయ్యం పట్టింది నాయన, హోదా అనే దయ్యం పట్టిందయ్యా. అయ్యా, ఈ దయ్యాలన్నిటిని వదిలించయ్యా జీవము కలిగిన తండ్రి. ఈ దయ్యాలన్నిటికీ నైనా తగిన శిక్ష వేసిన తండ్రి నైనా దేశాన్ని మీరు కాపాడమని అడుగుతున్నాము నైనా. దేశంలో ఉన్న నా తండ్రి నీ బిడ్డలందరికీ నైనా ఒక క్షేమకరమైన మార్గంలో, వెలుగు మార్గంలో నా తండ్రి నీ కంచాన్ని కాపుదలేసి నీ బిడ్డలు మీరు కాపాడమని అడుగుతున్నాయినా. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళందరూ మనోనేత్రాలు వెలిగించినైనా, వారి గుడ్డితనాన్ని తీసినైనా ఆ బిడ్డలకు కూడా మేము నీ మాటలు వినగలిగే చెవి, గ్రహించగలుగు హృదయం ఇచ్చి మారుమనసు రక్షణ దయచేసిన తండ్రి, వారు కూడా నీ వెలుగు మార్గంలో నడిచినైనా వారు కూడా మారుమనసు రక్షణ పొందడానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రి నైనా, ఈ మాటలు ఎంతమంది వింటున్నారోనైనా వారిని వారి కుటుంబాలు దీవించండి అయ్యా. పర సంబంధమైన దీవెనలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి, కుటుంబాల్లో నెమ్మదిని దయచండి, లేమిని దీచేయండి తండ్రి. చదువుల్లోనూ యవన బిడ్డల ఉద్యోగాల విషయంలోనైనా, వివాహాల విషయంలోనైనా మీ బిడ్డలకు సహాయం చేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.